హిందూ పురాణాలలో బ్రహ్మాండాన్ని కొన్ని లోకాలుగా విభజించారు. ఇవన్నీ విరాట్ పురుషుని శరీరంలోని అవయవాలుగా భావించారు. మహాభాగవతం 2వ స్కందంలో ఈ లోకాల గురించి వర్ణన ఉంది. మొత్తం 14 లోకాలని, వాటిలో ఊర్ధ్వలోకాలు అనగా భూమి నుంచి పైనున్నవి 7, అధోలోకాలు అనగా భూమి నుంచి కిందనున్నవి 7. ముందుగా ఊర్ధ్వలోకాలు చూద్దాం. అవి 7. 1 భూలోకం. ఇచ్చట స్వేదం అనగా చెమట నుంచి ఉద్భవించు పేళ్లు లేదా పేరులు, నల్లులు మొదలైనవి. ఉద్భిజాలు అనగా గుడ్డు నుంచి ఉద్భవించు పక్షులు, అలాగే జరాయుజాలు స్త్రీ పశువుల గర్భం నుంచి ఉద్భవించు మానవులు, పశువులు. నీటిలో నివసించే జలచరాలు మొదలైనవి ఉంటాయి. 2వది భువర్లోకము. భూలోకము పైన ఉంటుంది. ఇచ్చట సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్రాదులు, అశ్విన్యాది నక్షత్ర సదృప్యాలైన గ్రహరాశులు, సూక్ష్మ శరీరులైన కిన్నెర, కింపురుష విద్యాధరులు కలరు. సువర్లోకము లేక స్వర్గలోకము. ఇది భువర్లోకము పైన ఉంటుంది. ఇక్కడ అధిష్టాన దేవతలు అగు ఇంద్రాదులు, దిక్పాలకులు, వర్షవాయువులు, ఐశ్వర్యాదులు కలరు. వీరితో పాటు సాధ్యులు, మహర్షులు, గంధర్వులు, అప్సరసులు కలరు. వీరు కామరూపులై భోగాలను అనుభవింతురు. వీరికి వృద్ధాప్యం, శరీర దుర్గంధాదులు ఉండవు. వీరిని క్షుత్పిసలు బాధింపవు. వీరు అయోనిజులు కావున మాతృగర్భవాసం వీరికి ఉండదు. మహర్లోకము. ఇది సువర్లోకము పైన ఉంటుంది. ఇక్కడ దేవతలు తపస్సు చేస్తుంటారు. ఎలా స్వర్గలోకంలోని దేవతలు దివ్య సుఖాలను అనుభవిస్తున్నారో అవన్నీ ఇక్కడ తపస్సు ద్వారా పరిపూర్ణంగా అనుభవిస్తుంటారు. జనోలోకము. ఇది మహర్లోకము పైన ఉంటుంది. దీనిని కొందరు సత్యలోకమని కూడా అంటారు. ఏ స్త్రీ భర్త మరణానంతరం సహగమనం చేస్తారో ఆమె పవిత్రశీల ప్రభావంతో ఆమె పతికి అన్య జన్మ ఉన్నప్పటికీ జన్మరాహిత్యం కలిగి సతీ పతులిరువురు ఈ జనలోకంలో సుఖశాంతులతో వర్ధిల్లురు. ఇక్కడ అయోనిజ దేవతలు కూడా తపమాచరిస్తుంటారు. తపోలోకము. ఇది జనోలోకము పైన ఉంటుంది. ఇది సనత్, సనక్, సనందన్ మరియు సనాతన్ అనే 4 కుమారుల నివాసం. వీళ్లు విష్ణుమూర్తి యొక్క మొదటి అవతారాలు. వీరు అమరత్వం కలిగి 5 సంవత్సరాల చిన్నపిల్లల రూపంలో ఉంటారు. వారు బ్రహ్మలోకానికి, మిగతా లోకాలకు సులభంగా వెళ్లివస్తారు. ఇక్కడ అయోనిజ దేవతలు కూడా నివసిస్తారు. పంచభూతాలు, పంచేంద్రియాలు వీరి అధీనంలో ఉంటాయి. కైలాసం, వైకుంఠం, మణిద్వీపం, స్కందలోకం ఇచ్చటనే కలవు. ఈ లోకం సర్వదా సుగంధ ద్రవ్యాలతో, సువాసనలతో, శాంతియుతంగా, సాంద్రానందంతో కూడి ఉంటుంది. భూలోకంలో